కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు నవీన్? సో ఇది ఒక పూర్తిగా తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు కొంత ప్రకంపనలు సృష్టించేటువంటి వ్యాఖ్యలుగానే మనకు చూడొచ్చు. సో రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా యథాలాపంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనేటువంటి విషయాన్ని కాస్త పక్కన పెడితే, సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులాన్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కింద ఆసక్తిగా మారాయి, చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా కుల గణనకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో గతంలో 2016లో గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పటికీ కూడా సో ఆ లెక్కలను ఎక్కడ కూడా బహిర్గతం చేయలేరు. దాని ఆధారంగా ఎక్కడ కూడా రిజర్వేషన్లు కానీ లేదా ఇతరత్ర ఏవి కూడా గత ప్రభుత్వం వాటిని అధికారికంగా నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో కుటుంబ సర్వేను ఆయన నిర్వహించారు. సమగ్ర కుల గణనం కూడా ఆయన చేశారు. సో దాంట్లో భాగంగా వచ్చినటువంటి లెక్కలు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించి సో ఈ లెక్కలను అసెంబ్లీ వేదికగా ఆయన ప్రకటించారు. అయితే ఈ కులగణన తీరు మీద ఒకంత బయట విమర్శలు కూడా రాజకీయ పార్టీల నుంచి వస్తున్నాయి. ఈ కులగణన సరిగా శాస్త్రీయంగా జరగలేదనేటువంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నుంచి అలానే బీజేపీ పార్టీ నుంచి వచ్చాయి. సో మరొకసారి కులగణనలో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్లకు అవకాశం కలిగిస్తూ సో మరొక వారం రోజుల పాటు ఈ కులగణను అప్డేట్ చేసుకునేటువంటి విధంగా అవకాశం అయితే ఇచ్చారు. అయితే ఇవాళ గాంధీ భవన్ లో ఒక సమావేశం జరిగింది ఈ కులగణనకు సంబంధించి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఒక పీసీసీ సమావేశం కూడా జరిగింది. సో దాంట్లో గత ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది ఒక చెట్ల మీద విస్తారాకులు కుట్టినట్టుగా సర్వే చేశారు తప్ప సో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా సర్వే జరగలేదు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో సో బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ సో బీసీలకు ఎక్కువ పెద్దగా పదవులు ఇవ్వలేదు. పూర్తిగా వెలమల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా వెలమలకే 4 నుంచి 5 మంత్రి పదవులు ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగానే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ కులగణనలో పార్టిసిపేట్ అంటే పాల్గొన్నటువంటి కేసీఆర్ కు, హరీష్ రావుకు అలానే కేటీఆర్ కి సో తెలంగాణలో జీవించేటువంటి హక్కు లేదు, వీరిని సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు మరోసారి జరుగుతున్నటువంటి కులగణనలో వీరు పాల్గొనే విధంగా వీళ్ళు ఇంట్ల ముందర డబ్బు మోగించాలని చెప్పని కూడా కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చి ఒక తీర్మానాన్ని అయితే ఆయన ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఇటు బీజేపీ విషయంలో కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఎందుకంటే దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ అసలు బీసీఏ కాదు, ఆయన 2002 వరకు ఆయన ఒక ఉన్నత స్థాయి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సో ఉన్న పడంగా తన బీసీ తన కమ్యూనిటీ ఉన్నత స్థాయి కమ్యూనిటీని ఆయన బీసీలో కన్వర్ట్ చేశారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఈ 2 కామెంట్స్ అనేటువంటివి ఒకంత తెలంగాణ రాజకీయాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. సో 2 పార్టీలకు కూడా ఒక రకంగా ఇటు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటువంటి రీతిలో ఇప్పుడు ఈ క్షణం నుంచి ఈ వ్యాఖ్యలు అయితే తెలంగాణ రాజకీయాల్లో మారబోతున్నాయి. సో ఓవరాల్ గా అసలు నరేంద్ర మోదీ మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు ఏమంటున్నారు? సో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. సో రఘునందన్ తో మాట్లాడదాం మనం. సో గాంధీ భవన్ దగ్గర మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్ తో మనం మాట్లాడదాం ఈ వ్యాఖ్యల పట్ల. సో నరేష్, సో రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ చేశారు? ఎందుకంటే ఈ కులగణన విషయంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రజాదరణ దక్కట్లేదు లేదా ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది, ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ సమాజంలో ఈ కులగణన మీద చర్చ జరగాలనేటువంటి ఉద్దేశం కొద్దే రేవంత్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాం.